తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు ఎత్తురోడుతున్నాయి. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వరుస యాక్సిడెంట్లు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ యాక్సిడెంట్లు చూస్తుంటే నిజంగా ఈ లైవ్ దృశ్యాలు సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ యొక్క తీరుతనులు చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా రోమాలు నిక్కబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరంగా జనాలు మరణిస్తున్నారా చూడండి. ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే అక్కడ యాక్సిడెంట్ దృశ్యాలు చూడండి. పూర్తిగా ఒక కారు, బహుశా ఇన్నోవా కార్ అయి ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టినటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 స్పాట్లోనే మరణించారు. దాంట్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఆ 2 చిన్నారులకి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా స్టువర్ట్పురం వాసులుగా తెలుస్తోంది. మహానంది వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసింది. ఒకసారి కేవలం మీకు లైవ్ దృశ్యాలని ఫుల్ బాక్స్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దృశ్యాలను చూడండి. వేగంగా ఇది ఎగ్జాక్ట్గా 1:35 సమయంలో చోటు చేసుకుంది. ఎడమవైపు నుంచి వేగంగా, అది సింగిల్ రోడ్ అయి ఉంటుంది బహుశా, చాలా వేగంగా కారు వచ్చి డైరెక్ట్గా అవతల వైపు నుంచి వచ్చినటువంటి లారీని ముందు భాగానికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. ఆ కారు వేగం చూడండి. రెప్పపాట్లో కన్ను మూసి తెరిసేంత లోపనే ఆ వేగం అలా వెళ్ళిపోయింది. అక్కడ పెట్రోల్ బంకులు సమీపమైనటువంటి పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు ఇవి. దాంట్లో ఆ దృశ్యాలు గమనించండి. వేగంగా వచ్చి అలా ఒక్కసారిగా లారీని ఢీకొట్టేసింది. ఒక్కసారి కారు వెనుక భాగం పైకి లేచింది. ఆ తర్వాత లారీ కూడా చాలా వేగంగా ఉంది కాబట్టి అది కూడా బహుశా ఆ లారీలో కొంత లోడ్ కూడా ఉంది. సో హెవీ లోడ్తో ప్రయాణిస్తున్న లారీ కూడా. ఆ లారీ కొంత దూరం ఒక 10-20 మీటర్ల వరకు ఆ కార్ని 100 మీటర్ల వరకు అలాగే ఆ కార్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చేసింది. ఈ ప్రమాదం చాలా డేంజరస్ యాక్సిడెంట్గా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే బేసిక్గా వెనకాల నుంచి వచ్చి ఢీకోవడం చూసాం, ఒకవైపుగా ఓవర్టేక్ చేస్తుంటే గమనించకపోవడంతో యాక్సిడెంట్ అవ్వడం చూసాం. కానీ ఎదురెదురుగా వచ్చి ఢీకోవడం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ కార్ అదుపు తప్పిందా అనేది మాత్రం అర్థమవుతోంది.